యోవేలు 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చివరిదాకా చదువుదాము. యోవేలు 2వ అధ్యాయం 18 నుంచి. ఒక వచనం నేను చదువుతా, ఒక వచనం మీరు అందరూ కలిసి చదవండి. మళ్ళీ నేను చదువుతా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా. 2వ అధ్యాయం 18వ వచనం నుంచి. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యములు, ద్రాక్షారసములు, తైలమును మీకు పంపించెదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తొలివేతును. అవి గొప్ప కార్యములు చేసను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. పశువులారా భయపడకుడి. గడ్డి బేళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సీయోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు పరిపాలన పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, అసలు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తిరివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా విత్తును. నా జనులు ఇక నన్నటికి సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడును నేనేననియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నన్ను సిగ్గునొందరు. చాలు. సో ఈ వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలకి కష్టాలు కలిగిన సంవత్సరాలు ఉన్నాయి. వారి జీవితంలో వారిని శత్రువులు వచ్చి శత్రువుల యొక్క బలాధిక్యమును బట్టి వీరిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వీరి కష్టాన్ని దోచుకొని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. వీరి పరిస్థితులన్నీ కూడా కొంత చెప్పాలి అంటే జీరో స్థాయికి చేరి ఇక చుట్టుప్రక్కల దేశం వారు చూసినప్పుడు వారి పరిస్థితి ఒక ఇతరులు చూడడానికి వీరి దగ్గర ఏమీ లేదు, ఇంకా వీళ్ళకి ఏ ఆధారం లేదు అనేటువంటి స్థాయిలో వెళ్ళిపోయిన పరిస్థితులు వచ్చినాయి. అవన్నీ గడిచిన తర్వాత మరలా దేవుడు వారి పట్ల కనికరం చూపించి కరుణ చూపించి, ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును కానీ ఆయన దయ ఆయుష్కాలము ఉండుననుంది. కాబట్టి మరలా దేవుని ప్రజల పట్ల దేవుడు హృదయం కలిగి వారితో ప్రేమగా చెప్తున్నాడు. ఏ తల్లిదండ్రులైనా కుమారుడినో కుమార్తెనో గద్దిస్తారు, తిడతారు, కోపడతారు, కానీ మరలా తర్వాత వెంటనే దగ్గరికి తీసుకుంటారు. వారి ప్రేమ గొప్పది. అలాగే దేవుడు కూడా ప్రేమ స్వరూపు కాబట్టి మరి ఆయన పిల్లల విషయంలో కూడా ఆయన ప్రేమ చాలా గొప్పది. అందుకనే ఇక్కడ ఈ చదువుకున్న ఈ భాగంలో మనం చూస్తే ఇప్పుడు తన జనుల ఎడల జాలి చేసుకొనును అని దేవుని గురించి రాస్తుంది 18వ వచనంలో. దేవుడు జాలిపడే దేవుడు. తన కుమారుడు ఎడల తండ్రి జాలి పడినట్లని బైబిల్లో ఉంటుంది, కీర్తన 103లో కదా. జాలి చేసుకున్న దేవుడు, జాలి పడే దేవుడు. సరే, కాబట్టి మన కుటుంబ పక్షంలో కూడా దేవుడు జాలి పడిన దేవుడు, జాలి చేసుకునే దేవుడు. చెప్పి ఏమంటున్నాడంటే, మీరు తృప్తి నొందంతగా మీకు విస్తారమైన ధాన్య ద్రాక్షారసము క్రొత్త తైలము, అంటే సమృద్ధికరమైన జీవితాన్ని మరలా సమృద్ధికరమైన వస్తువులు, సమృద్ధికరమైన పరిస్థితులు కల్పిస్తాను అని చెప్తున్నాడు.
శత్రులు అనేవాళ్ళు తూర్పు నుంచి పడమర నుంచి వచ్చి ఉత్తర దిక్కు నుండి వచ్చి మీకు నష్టం చేసిన వాళ్ళు చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళని రెండు రకాలుగా వాళ్ళని చెడగొట్టి రెండు సముద్రాల వైపు వాళ్ళని నేను వారికి దుర్గంధం వాళ్ళకి లేచేటట్లుగా వారికి నాశనం చేపిస్తాను. కానీ మీరు మాత్రము దేశమా భయపడక సంతోషించి గంతులు వేయండి అని 21వ వచనంలో ఉంటుంది అనమాట. సో ఎందుకంటే మరలా దేవుడు కార్యాలు చేసే దేవుడు కాబట్టి భయపడక సంతోషించి గంతులు వేయము. ఎందుకని? యెహోవా గొప్ప కార్యములు చేశానని 21వ వచనంలో ఉంది. సో గొప్ప కార్యములు చేసే దేవుడు, చేశాను అని ఉంది. మనం నమ్మటం, అది నమ్మాలి. గొప్ప కార్యములు గతంలో చేశాడు, ఇక ముందు కూడా చేస్తాడు. చేశాను అనే విషయాన్ని నమ్మితే విశ్వాసం అనేది అదనమాట. దేవుడు నా పక్షంగా చేస్తాడు, అది చేశాడు. ఎందుకంటే విశ్వాసం అన్నది కనబడని వాటి యొక్క నిజస్వరూపమును అనే మాట్లాడుతుంది కదా. కాబట్టి కనపడలేదు, కానీ దేవుడు చేశాడు అని నమ్మాలి. దేవుడు ఇచ్చాడు అని నమ్మి ప్రార్థన చేయాలంట. అలాగా చేశాడని నమ్మకం. అందుకని అక్కడ చేశాను అనే పదం వాడబడింది. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను అని మరలా భయపడకనే మాట పదం వాడటం జరిగింది. చాలా గొప్ప విషయం. అలాగా ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, ఇదంతా కూడా ఏంటంటే వారి కష్టము, వారి వ్యవసాయము, వారి ఏదైతే ఏ ఫీల్డ్లో అయితే వాళ్ళు కష్టపడుతున్నారో ఆ ఫీల్డ్ అన్నింటిలో కూడా ఆ ఫలాలు గొప్పగా సమృద్ధిగా కనపడతాయి. అలాగే మీరు మీ ఫలాల్లో, మీ ఫీల్డ్లో ఏ ఫీల్డ్లో అయితే మీరు మీ యొక్క జాబ్ను బట్టి, అలాగే నేను, అందరం ఏ ఫీల్డ్లో దేవుని పిల్లలంగా ఆ ఫీల్డ్లో మనకి మంచి సమృద్ధికరమైన ఫలం అంటే రిజల్ట్ అనేది ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే దేవుని పిల్లలం కాబట్టి మీరు ఫలించటం కోసమే ఎన్నుకున్నానని దేవుడు చెప్పాడు. మనల్ని ఫలింపజేయటానికి ఆయన ఎన్నుకున్నాడు, కానీ ఫలాలు లేకుండా ఎండిపోయిన వారంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం కాదు. అయితే కొన్ని రకాలైనటువంటి శ్రమలు వచ్చినాయి ఇశ్రాయేల్ ప్రజలకి. కొన్ని రకాలైన ఇబ్బందులు రావాల్సి వచ్చింది. కొందరు శత్రువులు వచ్చారు, వాళ్ళని దోచుకున్నారు, వారి కష్టం అంతా కూడా వృధా అయిపోయింది. ఇలా జరుగుతూ వచ్చినాయి. అందుకే మరలా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీకు మరలా పొర్లిపారును అనే మాట కూడా వాడారు 24వ వచనంలో. పొర్లిపారును, అందుకే నా గిన్నె నుండి పొర్లుచున్నది అన్నాడు కీర్తనలో కూడా భక్తుడు కదా. కీర్తనలో భక్తుడు అంటాడు 23వ కీర్తన, నా గిన్నె నుండి పొర్లుచున్నది. ఇక్కడ కూడా పొర్లిపారును అనే పదం వాడారు. సో కడుపార త్రిని తృప్తి పొందినట్లుగా సమృద్ధికరం అంటే జీవితంలో సౌకర్యాలు కనిపించడంలో అద్భుతంగా కార్యాలు చేస్తాడు అని ఉంది. తర్వాత 25వ వచనంలో కూడా ఇక్కడ చూస్తే అక్కడ మీ దేవుడని యెహోవా నామం స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పట్టును మీకు మరలా నెత్తును అన్నాడు. నీకు మరలా ఇస్తును అన్నాడంటే తిరిగి మరలా రెస్టోర్ చేస్తున్నాడు అని. ఇక్కడ ఈ మిడతలు కానీ, గొంగళ పురుగులు కానీ, పసర పురుగులు కానీ, చీడ పురుగులు కానీ అని ఇదంతా కూడా వాళ్ళ యొక్క ఇశ్రాయేల్ యొక్క పంట పొలాలను తినేయటానికి వచ్చిన మహాసైన్యంలాగా దేవుడు అప్పుడు పంపించాడు. వాళ్ళు వచ్చారు, ఆ మహాసైన్యాలాగా వచ్చి ఆ పంటలు వాళ్ళ యొక్క కష్టాన్ని దోచుకొని వెళ్ళిపోవడం జరిగింది. అలాంటి టైంలో దేవుడు అన్నాడు, అన్ని సంవత్సరాల పంటను మీకు మరలా ఇస్తాను అన్నాడు. ఇప్పుడు లిటరల్గా మనకి ఈ చీడ పురుగులు, పసర పురుగులు, గొంగళ పురుగులు ఇవన్నీ ఈ యొక్క లిటరల్గా వచ్చి మన ఇంట్లో లేకపోవచ్చు, కానీ అలాంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళు మన జీవితాల్లో ఉంటే వాళ్ళు తినివేసినటువంటి ఆ పంట, వాళ్ళకి ఖర్చు పెట్టిన ఆ విధానం మరలా తిరిగి ఇస్తాను అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక మరలా నీకు ఇస్తాను, తినివేసిన సంవత్సరంలో పంటని మీకు మరలా ఎత్తును అంటున్నాడు దేవుడు. ఎందుకంటే రెస్టరేషన్ చేయడంలో ఆయన గొప్ప విషయాన్ని కలిగిన వాడు. ఏదైతే మనం కోల్పోయామనుకుంటామో, ఏదైతే మనం నష్టపోయామనుకుంటాం, లేకపోతే ఎవరైతే మన కష్టాన్ని తిని వెళ్ళిపోయారనుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి దేవుడు, లేకపోతే ఆ స్థానంలో దేవుడు మరలా ఎలాగా మనకి ఎట్లా జమ చేయాలని దానికి తెలుసు అనమాట. అది ఇక్కడ ఈ మాటలో ఉన్న గొప్పతనం. ఎందుకంటే కొందరు మనుషులు ఇట్లాంటి వాళ్ళే. ఎలాంటి వాళ్ళు అంటే మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు కదా, ఇలాంటి పురుగులు చీడ పురుగులుగా ఉండి మన జీవితాల్లో ఇబ్బంది పెట్టేవాళ్ళుగా ఉంటారు. కానీ దేవుడు ఉన్నాడు. వాళ్ళ బారి నుంచి, వాళ్ళ యొక్క కీడు దృష్టి నుంచి మనల్ని దేవుడు ఎలా కాపాడాలో ఆయనకి తెలుసు అనమాట. ఆయన ఎప్పటికీ కూడా మరలా ఇచ్చే దేవుడు. తర్వాత 26వ వచనంలో ఏమనుంది, నా జనులు ఇక నన్నిటికీ సిగ్గునందరు. ఇక మరలా ఈ చీడ పురుగులు, పసర పురుగులు, ఈ యొక్క గొంగళ పురుగులు, ఇలాంటి మిడతలు, అలాంటి మనుషుల ద్వారా మనకి మరలా ఆ నష్టాన్ని పడి మరలా అలాంటి అవమానాలు పొందవలసిన పని లేదు. ఎందుకని అంటే ఇక్కడ మన దేవుడు ఆయన ఉన్నాడు కాబట్టి.
ఇశ్రాయేలుల మధ్య ఉన్నవాడను నేనే. ఆయన ఉన్నాడు అని అంటే ఆయన ఖచ్చితంగా కార్యాలు జరిగించే దేవుడు. మీరు తెలుసుకుంటారు, నా జనులు ఇక నెన్నడను సిగ్గునొందక ఇందురు అని మరలా 27వ వచనంలో కూడా అలానే చెప్పారు. సో దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. అన్యజనుల మధ్య, ప్రజల మధ్య, సమాజంలో మనం ఉన్నాము. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని రోమా 5లో ఉంటుంది, 5వ అధ్యాయం 5వ వచనం. సో దేవుని మీద మనం నిరీక్షణ కలిగి ఉందాము, దేవుని మీద నమ్మకం పెట్టుకుందాం, విశ్వాసం పెట్టుకుందాం. మనం ఏదైతే కోల్పోయామనుకుంటామో, ఏదైతే మనం ఇబ్బంది పడ్డామో, ఎంతైతే అట్లాంటి పరిస్థితుల్లో దేవుడే మరలా మనకి ఆ యొక్క మిడతలు, చీడ పురుగులు, పసు పురుగులు, అన్నీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి బాధ నుంచి కాపాడే దేవుడు, సమృద్ధినిచ్చి పొంగి పొరలే ప్రవహింపజేసే దేవుడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. సిగ్గుపరిచే దేవుడు కాదు, కానీ ఘనతను తీసుకొచ్చే దేవుడు. నన్ను గణపరచేవాడిని గణపరుస్తానన్నాడు. ఘనతను తీసుకొచ్చే దేవుడే కానీ మనల్ని మరలా అవమానాలు పాలు చేసే దేవుడు కాదు. అటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి అంత గొప్ప దేవుని మీద మనం ధైర్యంగా విశ్వాసం ఉంచుదాం. దేవుడు నా పక్షంగా కార్యాలు చేస్తాడు అని నిరీక్షణతో మనం ఉందాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. అయ్యా, ఈ 2024 సంవత్సరంలో నువ్వు చేసిన కార్యాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. క్రొత్త ఆశీర్వాదాలతో, క్రొత్త నిరీక్షణతో, క్రొత్త ఆశలతో 2025వ సంవత్సరంలోనికి వారిని ప్రవేశింపజేసి అయ్యా, ఈ యొక్క యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో చదువుకున్న వాక్య ప్రకారం మరలా తిరిగి వారి కుటుంబాలని నువ్వు రెస్టోర్ చేసి అన్ని విషయాల్లో సమకూర్చి వారికి నీ సంతృప్తిని, సమృద్ధిని దయచేయమని, ఈ రాత్రి మా స్నేహ సహవాస సమయాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.